హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇక్కడ చూసారా, రకరకాల కార్స్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. ఇవైతే ఎప్పటెప్పటి కార్లో కూడా తెలీదు. ఎంతో ఓల్డ్ కలెక్షన్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఉన్న కార్ల మోడల్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. చూసారా ఈ కార్ ఎంత అందంగా ఉందో. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడో మీకు తెలుసా? ఇది ఎగ్జిబిషన్ కూడా కాదు, ఒక మ్యూజియం లాగా అనమాట. ఇవి కార్స్కి సంబంధించిన మ్యూజియం. ఇక్కడ కార్సే కాదు, బైక్స్ కూడా ఉంటాయి. ఎప్పుడెప్పుడో ఓల్డెస్ట్ బైక్స్, మన పూర్వీకులు వాడుంటారు కదా కిచెన్ ఐటమ్స్, అవి కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి మ్యూజియంస్కి వెళ్ళారా? మీకు ఎలాంటి ఓల్డ్ ఐటమ్స్ అంటే ఇష్టం? నాకు కొంతమందికి కార్స్ కలెక్షన్ అన్నా, బైక్స్ కలెక్షన్ అన్నా, ఇవి ఎక్కాలి, ఒక్కసారైనా చూడాలి అని ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఈ మ్యూజియం అయితే చాలా బాగా నచ్చుతుంది. నాకు ఎప్పుడూ అంత అనిపించదు, కానీ ఇక్కడ ఈ కార్స్ని చూస్తుంటే భలేగా అనిపిస్తుంది. ఒక్కసారైనా ఎక్కితే బాగుండు అని కూడా అనిపించింది కొన్ని కార్స్ని చూసినప్పుడు. బైక్స్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ. మీకు ఎలాంటి కార్స్ అంటే ఇష్టం? మీకు కార్ రైడ్ అంటే ఇష్టమా, బైక్ రైడ్ అంటే ఇష్టమా? ఈ మ్యూజియం ఎక్కడో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. ఈ వెహికల్ ఏదో భలే ఉంది కదా, బొమ్మలు బొమ్మలుగా భలే వేశారు కలర్ అయితే. మీకు కార్ కలర్ ఏ కలర్లో ఉంటే నచ్చుతుంది? ఇది చూడండి, పార్ట్స్ అన్నీ ఊడతీసి ఎలా వేలాడతీశారు, అన్ని మోటార్తో సహా. పూర్వం కార్లు అనేవి ఎలా ఉండేదో మొత్తం డీటెయిల్గా విడదీసి పెట్టారు. మీకు వీటిలో ఏ కార్ నచ్చింది? కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కార్ చూసారా, భలే ఉంది కదా. ఈ కార్ని ఎక్కువగా ఇంగ్లీష్ మూవీస్లో అయితే నేను చూశాను చాలాసార్లు. నాకు భలే నచ్చింది ఈ కార్ అయితే. మీకు నచ్చిందా? ఇవి అప్పట్లో హెలికాప్టర్ విమానాల బదులు ఉండేవేమో. భలేగా చేశారు కదా. అప్పట్లో టెక్నాలజీనే బాగుండేది, హెల్దీగా కూడా ఉండేది. ఇప్పట్లో అయితే రోడ్డు మీద బైక్ వెళ్తుంటే ఆ సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, అబ్బా చాలా తలనొప్పి వచ్చేస్తుంది. డుగుడుగు అనుకుంటూ బండ్లు పక్కన ఎట్లాంటి పేషెంట్స్ ఉన్నారో లేదో, ఎవరికి ఎట్లా ఉంటుంది అనేది లేకుండా సౌండ్ పొల్యూషన్ అయితే బైక్స్ వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. ఆ బుల్లెట్ బైక్లని అవని ఇవన్నీ సౌండ్ పొల్యూషన్ అయితే చాలా బాగా చేస్తున్నారు. చూసారా కార్స్ కలెక్షన్ అయితే ఎన్ని ఉన్నాయో. మీకు కార్ జర్నీ అంటే ఇష్టమా, బైక్ జర్నీ అంటే ఇష్టమా? కామెంట్లో తెలియచేయండి. ఇక్కడైతే అన్ని బైక్స్కి సంబంధించిన కలెక్షన్ అయితే ఉంది. మీకు ఎలాంటి బైక్ అంటే ఇష్టం? స్కూటీ అంటే ఇష్టమా, పెద్ద బైక్లు అంటే ఇష్టమా? నాకైతే బైక్ జర్నీ అంటే చాలా ఇష్టం, కానీ లాంగ్ జర్నీస్లో బైక్ మీద ఎక్కువసేపు కూర్చోలేము. ఇక్కడ చూడండి, వెనకట్లో రిక్షా బండ్లు ఉండేవి కదా, ఎద్దుల బండ్లని, అవి కూడా కలెక్షన్ ఉందన్నమాట ఇక్కడ. ఎంత నీట్గా అరేంజ్ చేసి పెట్టారో చూడండి. అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్లో అట్లా మన పిల్లల్ని అట్లా తీసుకెళ్ళి వీటి గురించి వాళ్ళకి తెలియచెప్పాలన్నమాట. అంటే ఈ రోజుల్లో వాళ్ళకి ఫోన్ చూడడం తప్పితే రెండో పనే తెలియదు. కనీసం బ్రేక్ టైంలో, హాలిడేస్లో పిల్లలతో ఆడుకుందాం బయటికి వెళ్ళి అంటే ఏమీ లేకుండా అయిపోయాయి ఈ రోజుల్లో పిల్లలకి వీలైన వరకు ఫోన్స్ అనేవి ఇవ్వకుండా మనము ఫ్రీ టైం చూసుకొని పిల్లల్ని అలా సరదాగా బయటికి తీసుకెళ్తూ ఇలా కొన్ని విషయాల గురించి వాళ్ళకి తెలియచెప్తూ ఉంటే వాళ్ళకి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది.
అలాగే మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటల గురించి వాటి గురించి చెప్తున్నా కూడా వాళ్ళు అవి నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకు వస్తుంది. వీలైనంత వరకు ఫోన్ నుంచి దూరంగా ఉంచడమే మంచిది పిల్లల్ని. మీరు మీ పిల్లల్ని అప్పుడప్పుడు అలా పిక్నిక్కి తీసుకెళ్తుంటారా బయటికి? ఈ వెహికల్ ఏదో వెరైటీగా ఉంది. కలర్స్ కూడా అప్పుడు వెహికల్సే బాగున్నాయి. మీకు వీటిలో ఏ వెహికల్ నచ్చింది? ఇవన్నీ యుద్ధాల్లో వాడే వెహికల్స్ లాగా ఉంది. మీకు అలానే అనిపిస్తుందా? చూసారా, చిన్న చిన్న ట్రక్స్, లారీలు పాత సినిమాలలో ఉండేవి కదా ఇలాంటివి. మీకు గుర్తొస్తున్నాయా ఏదైనా సినిమాల్లో చూసినట్టు? ఆయన్ని చూసారా? ఈ వెహికల్ అతను వాడిందేనంట. అతని పేరు నాకు గుర్తుకు రావట్లేదు చెప్పడానికి. ఈ వెహికల్స్ అన్నీ ఆయన వాడినవేనంట. ఆయనకు సంబంధించిన కార్స్ అన్నమాట ఇవన్నీ. అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ వాడిన వెహికల్స్ని కూడా అక్కడ మ్యూజియంలో అయితే ఉంచారు. మీరు ఈ మ్యూజియంకి వెళ్ళారా? వెళ్తే కామెంట్లో తెలియచేయండి. అక్కడ ప్రతి కారుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బోర్డ్స్ రూపంలో పెట్టారనమాట. మనం కావాలంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆ కారు ఎప్పుడు తయారు చేశారు, ఎవరు వాడారు అనే విషయాలు కూడా అక్కడ బోర్డులో అయితే ఉంటాయి. కొన్ని కొన్ని కార్స్ అయితే అసలు చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. నాకైతే ఎక్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇవన్నీ అప్పట్లో వంటింట్లో వాడిన పోపు డబ్బాలు, జల్లెడ గిన్నెలు ఉంటాయి కదా, వంటగదికి సంబంధించిన వస్తువులు అన్నమాట ఇవన్నీ. చూసారా, అప్పట్లో పోపు మనం తాలింపులు వేసుకునే డబ్బాలు అవి చెక్క వాటితో తయారు చేస్తున్నాయి. ఇత్తడివి, రాగివి, అలాగే చేటలు, కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట. ఇవన్నీ వుడెన్వి. చూసారా, మజ్జిగ చిలికే కవ్వాలు, రంపం చూసారా అప్పట్లోది. అవి నీళ్లు లాగేవి, బావిలో నీళ్లు లాగుతారు కదా అవి, నీళ్లు కాగబెట్టుకునేవి, వెయిట్ ఉంటాయి కదా, బరువు చూసేవి అన్నీ అయితే ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు కుదిరితే తప్పకుండా ఈ మ్యూజియంకి అయితే వెళ్ళండి. ముఖ్యంగా ఈ మ్యూజియం ఎక్కడో తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.